వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు అసలేం జరిగిందంటే. తన శిష్యులను అనుసరిస్తూ అమరేశ్వర స్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్న పరమానందయ్య గారికి ఆలయ ప్రాంగణంలో నుండి సంగీత, గాన, నృత్య, మంత్ర, తంత్రధ్వనులు వినిపించాయి. ఆయన విస్తుపోతూ, ఓరి మీ అసాధ్యం కూలా, ఇంటి వద్ద మీరు విద్యలు అభ్యసిస్తే మాకు నిద్రాభంగం అవుతుందని అర్ధరాత్రి వేళ అమరేశ్వర స్వామి సన్నిధిలో అధ్యయనం చేస్తున్నారా అనుకుంటూ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఆ ప్రాంగణంలోని మంటపంలో సతీ సమేతంగా కొలువు తీరిన అమరేశ్వరుడు కానీ, దేవేంద్రాదులు, మునులు కానీ ఆయనకు కనిపించలేదు. వారి దివ్య తేజో ప్రకాశము కూడా ఆయన దృష్టికి గోచరం కావడం లేదు. మంటపం స్తంభాలకి ఉన్న 2 దీపపు సమ్మెల చిరువెలుగుల్లో అధ్యయనం చేస్తున్న తన శిష్యులు ఏదో అనూహ్యమైన తన్మయత్వంతో అధ్యయనం చేస్తూ, ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చి అలరి చేస్తున్న కోతిముకలా కనిపించారు పరమానందయ్య గారికి. పరమానందయ్య గారు అసహనంతో, ఒరేయ్ ఒరేయ్, పరమ పవిత్రమైన శివ సన్నిధానంలో ఏమిట్రా ఈ అల్లరి అన్నారు మందలిస్తూ. మరుక్షణం ఆయన చెవిలో గాలి గుసగుసలాడినట్లు, అల్లరి కాదయ్యా, ఆనంద తాండవం అని పలికాడు పరమేశ్వరుడు. పరమానందయ్య గారు ఉలిక్కిపడ్డారు. ఇది అమరేశ్వర స్వామి వాక్కా? మునుపు తన చెవిలో గుసగుసలాడిన అమరేశ్వరుడే, గండుచీమల్లాంటి శిష్యుల్ని తన వద్దకు పంపిన ఆ శివుడే ఇప్పుడు వాళ్ళని తన సన్నిధికి రప్పించుకొని వినోదిస్తున్నాడా? ఇది అల్లరి కాదా, ఆనంద తాండవమా అనుకున్నారు పరమానందయ్య గారు. పరమానందయ్య గారు విస్మయంలో నుండి తేరుకుని చూసేసరికి శిష్యులు 7 తమ ప్రదర్శనను ముగించుకొని వెనుతిరిగారు. పరమానందయ్య గారు వాళ్ళని పరిశీలనగా గమనిస్తూ, అర్థమైంది, ఈ బుద్ధిహీనులకి నిద్రలో నడిచే జబ్బుంది, ఆ మాయ రోగమే వీళ్ళని శివసన్నిధికి లాక్కొచ్చింది అని తనని తాను సమర్థించుకుంటూ శిష్యులను అనుసరించారు. అంతటా పరమేశ్వరి చిరునవ్వుతో స్వామివారిని చూస్తూ, ప్రభూ, కైలాసంలో తమ సన్నిధిలో సకల కళా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని తపస్సు చేసిన వీళ్ళు శాపగ్రస్తులై కూడా తమలో అంతర్లీనంగా ఉన్న కోరికని ఇలా నిద్రావస్థలో ప్రతి రాత్రి తమ సన్నిధిలో తీర్చుకుంటున్నారు. ఈ సంగతి వీళ్ళకి తెలియదు. వీళ్ల దుస్థితికి కారకురాలైన చంద్రముఖి కూడా తన గత జన్మ బంధాన్ని మర్చిపోలేక పూర్వం మీ సన్నిధిలో నృత్యం చేసినట్లే ఇప్పుడు రోజు ఇదే వేళకి ఆ రాజాంతఃపురంలోనే నిద్రావస్థలోనే నృత్యం చేసి తపిస్తోంది. ఆ సంగతి ఆమెకి తెలియదు. ఈ వైరుధ్యాల మధ్య ఉన్న శివలీల ఏమిటో తెలుసుకోవచ్చునా అని అడిగింది. శివుడు మందహాసం చేసి, దీన్నే పూర్వజన్మ వాసన అంటారు. భగవంతుడి సేవలో తపించాలని తపించిన జీవులు ప్రారబ్ధ కర్మానుసారం వేరొక జన్మనెత్తినా తమ పూర్వకర్మానుభవాన్ని మర్చిపోలేరు. వారికి తెలియకుండానే ఆ తపనను వ్యక్తం చేస్తారు. వీళ్ళు నా ప్రగాఢమైన భక్తులైన ప్రారబ్ధ కర్మని అనుభవించక తప్పదు, కనుకే ఇలా శాపగ్రస్తులయ్యారు అని పలికారు. పరమేశ్వరి నిట్టూర్చి, అయ్యో పాపం, ఈ పిచ్చికి తరుణోపాయం చూపరాదా అని అడిగింది దయపూరిత స్వరంతో. శివుడు చిరునవ్వు నవ్వి, పిచ్చి ముదిరి పాకాన పడాలి కదా అన్నారు. అమ్మవారు నవ్వి, దానికి తమరు సంకల్పించాలి కదా, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా అన్నారు. శివుడు మందహాసం చేసి, మరే అంటూ చప్పున గండు చీమగా మారిపోయారు. భగవంతుణ్ణి అనుసరిస్తూ భగవతి తాను కూడా చీమగా మారిపోయింది. ఆది దంపతులను అనుసరిస్తూ దేవతలు, మహర్షులు కూడా చీమలుగా మారిపోయారు. ఆ చీమల దండు సర్వేశ్వరుడి వెంట బయలుదేరింది. నిద్రలో నడుస్తూ 7 శిష్యులు, వారిని అనుసరిస్తూ పరమానందయ్య గారు, వాళ్ల వెనుక చీమల దండు నెమ్మదిగా పరమానందయ్య గారి ఇంటికి చేరారు. 7 నిద్రమత్తులోనే వసారా కింద అరుగుల మీద తమ యథాస్థానాలలోకి చేరి నిద్రలోకి జారుకున్నారు. పరమానందయ్య గారు వాళ్ల వైపు అసహనంగా చూస్తూ, అప్పుడే నిద్రపోయారట్రా ఓరి బడుద్దాయిలు, ఇంత సోమరిపోతులైతే జీవితంలో ఎలా పైకొస్తారా, మీకంటే చీమలు నయం, క్రమశిక్షణ, కార్యదక్షిణ వాటిని చూసి నేర్చుకోవాలర్రా అనుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. ఆయన వెనకే పాకుతూ చీమలదండు ఇంట్లోకి ప్రవేశించింది. చీకట్లో చకచకా కదులుతూ పూజామందిరంలోకి ప్రవేశించింది చీమల గుంపు. పూజామందిరంలో రోజూ పరమానందయ్య గారు అర్చించే శివలింగం దీపపు కాంతితో ప్రకాశిస్తోంది. శివుడు నాయకత్వంలోని చీమల గుంపు పూజామందిరంలోకి ప్రవేశించి ఆ శివలింగం మీదకి పాకి శివలింగం అంతటా ఆక్రమించుకొని లింగాకృతితో కనిపించాయి.
తెల్లవారుజాము కావడంతో పరమానందయ్య గారు స్నానాదులు ముగించుకొని యథాప్రకారం శివలింగాన్ని పాలతో అభిషేకిస్తూ ఉంటే శివుడితో సహా చీమలుగా మారిన వారందరూ ఆ క్షీరాభిషేకంతో తడిసి ముద్దవుతూ ఆనందంతో తన్మయత్వంతో చిందులేశారు. అదే సమయంలో చీమరూపంలోని శివుడి కాలివేలు నుండి చిందిన పాలచుక్క రివ్వున బయటికి ఎగిరి వెళ్ళిపోయి సరిహద్దు గోడ మీద కూర్చున్న భూతలరాజు మంగలను తాకింది. మరుక్షణం పిడుగురాలి పడ్డట్లు భగ్గున మండి ఇద్దరి పాపాలు ఏకకాలంలో భస్మీపటలమైపోయాయి. తక్షణమే భూతజన్మలు నశించి అంగుష్టమాత్రపు ఆత్మరూపులై పుణ్యలోకాలకు వెళ్ళిపోయారు. మిగిలిన కథను తర్వాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.